పోస్టల్ బ్యాలెట్లపై వదిలేటట్లేదు వైఎస్ఆర్సీపీ. చూస్తూనే ఉన్నాం. ఈ హేపీ హైకోర్టులో మొన్న వరకు పోరాడం, కానీ హేపీ హైకోర్టులో కూడా సరైన తీర్పు రిజర్వ్లో పెట్టారు. సరైన ఈసీనే కాదు, కేంద్ర ఎన్నికల సంఘం కూడా సరైన నిర్ణయం తీసుకోలేదు. వాళ్ళు సగం సగం మేము అంటే ఈసీ ఇచ్చిన ఏదైతే రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన దాన్ని పూర్తిగా వాళ్ళు రద్దు చేసుకోలేదు. కాబట్టి మళ్ళీ అది తీర్పులు అది వాదనలు విన్న తర్వాత రిజర్వ్లో ఉంది. మళ్ళీ దీన్ని ఈ పోస్టల్ బ్యాలెట్పై వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్గానే పోరాడుతూ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఈ పోస్టల్ బ్యాలెట్పై సుప్రీంకోర్టుకి వెళ్ళాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించుకుంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఎస్ఎల్పి దాఖలు చేసినారు సుప్రీంకోర్టులో. మరి చూడాలి సుప్రీంకోర్టులో ఏమవుతుందో. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్లు చాలా టీడీపీ మౌనంగా ఉందంటే అక్కడ ఏదో పోస్టల్ బ్యాలెట్లో చాలా గందరగోళంగా చేసినట్లు, దాంట్లో చాలా తప్పులు చేసినట్లు టీడీపీ తెలుస్తూ ఉంది. దీనివల్ల చాలా 20-30 అసెంబ్లీ సీట్ల మీద పడే అవకాశం ఉందని చాలామంది మేధావులు చెప్తున్నారు. అందుకనే వైఎస్ఆర్సీపీ కూడా చాలా సీరియస్గా తీసుకుంది. దీనిపైన ఏపీ హైకోర్టులో ఇచ్చిన దాని తీర్పుని ఏపీ హైకోర్టు ఏదైతే ఇంకా సరైన ఇంకా నిర్ణయం ఇవ్వకపోయేసరికి సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి రెడీ అయిపోయారు. హైకోర్టులో కూడా ఇంకా, ఎందుకంటే వాళ్ళు కూడా రిజర్వ్లోనే పెట్టేశారు తీర్పు ఇవ్వకపోవాలి. ఎందుకంటే 2 డేస్లోనే ఉంది, ఇంకా కౌంటింగ్ చేస్తారు కాబట్టి, రేపే కౌంటింగ్ చేస్తారు కాబట్టి దీనిపైన సుప్రీంకోర్టుకి వెళ్ళాలని నిర్ణయించుకుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం.